హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కిచిడి అండి. ఇది జొన్న రవ్వ కిచిడి అనగానే చాలామంది ఇష్టపడరు కదండి. కానీ దీంట్లో పొట్టు పెసరపప్పు కలిపి రెండు కలిపేసి సమపాలు తీసుకొని మనం సమ్మర్లో చేసుకుంటే సలవ చేస్తుందండి. అధిక ప్రోటీన్, హెల్త్కి చాలా మంచిదండి. ఇది పచ్చ జొన్న రవ్వ అండి. ఇది ఒక కప్పు తీసుకున్నాను. పెసరపప్పు, పొట్టు పెసరపప్పు ఒక కప్పు తీసుకున్నాను. ఈ రెండింటిని సమపాల్లో తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలండి. ఇలా నీళ్ళు పోసి శుభ్రంగా కడిగి ఏమైనా పొట్టున్నా కూడా పోతుంది కనుక శుభ్రంగా కడిగేసి నీళ్ళు వచ్చేసేయాలి. కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ సమ్మర్లో కనుక మనం వారానికి ఒకసారి ఇలా చేసుకుంటే ఇంటిల్లిపాది తింటే మనకి ఒంటికి మంచి సలవ చేస్తుంది. ఇలా నీళ్ళు వంచేసిన తర్వాత ఒక కప్పు క్యారెట్, ఒక కప్పు టమాటా, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ఒకటి, పచ్చ బఠానీ లేవండి, వేయించిన బఠానీ ఉంది. డౌట్ ఏం లేదండి, చక్కగా ఉడుకుతాయి అన్నమాట. ఇక్కడ నేను 4 కప్పులు నీళ్ళు పోసుకున్నాను. ఇప్పుడు 2 కప్పులు తీసుకున్నాను కదండి, నేను 4 కప్పులు నీళ్ళు పోసుకున్నాను. తగినంత కొద్దిగా పసుపు వేసి సాల్ట్ తగినంత వేసేసి ఇక్కడ 4 కప్పులు నీళ్ళు తీసుకున్నాను. 4 విజిల్స్ రానిస్తే సరిపోతుందండి. ఇలా కలుపుకున్న తర్వాతకి నేను ఒక కప్పు అంటే ఒక ఉల్లిపాయ వేసానండి. ఒక ఉల్లిపాయ వేసాను. కొత్తిమీర కూడా దీంట్లోనే వేసానండి. చక్కగా ఉడికి చాలా టేస్ట్ అంటే అసలు ఈ కిచిడి అయితే అసలు అదిరిపోతుందండి. అసలు మతిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఎంత బాగుంటుందండి. నేను 4 విజిల్స్ రానిచ్చాను. ఒక గిన్నె పెట్టేసి నెయ్యితో తాలింపు పెట్టానండి. మిరియాలు, జీలకర్ర, జీడిపప్పు చూడండి ఇలా ఉడకాలండి. పప్పులాగా గట్టిగా మనం మెదపొద్దు. ఇలానే కలుపుకుంటే సరిపోతుంది. అటు ఇటు కలుపుకుంటే సరిపోతుందండి. ఎంత టేస్టీగా ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది. ఒక కప్పు ఏమో కరివేపాకు వేసి ఇలా తాలింపు వేసి స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్లో వేసుకొని ఈ తాలింపుని మొత్తం కలుపుకొని మనం ఒక గిన్నెలోకి తీసుకొని తింటే ఉంటుందండి. టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. అసలు అంటే అద్దరిపోతుంది, అంత బాగుంటుంది టేస్ట్. అసలు ఒక్క స్పూన్ తిన్నారంటే ఆగకుండా ఈ గిన్నె ఖాళీ చేసేస్తారు, అంత బాగుంటుంది. చిన్నలు పెద్దలు అందరూ తినండి. సమ్మర్లో హెల్త్కి చాలా మంచిది కనుక, సలవ చేస్తుంది కనుక ఇలాంటి రెసిపీలు మనం చేసుకోవాలండి. ఎండాకాలంలో చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు తినేద్దామండి. దీని టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.